కాంగ్రెస్ లో కాకరేపిన కామారెడ్డి నేతల మధ్య పంచాయతీకి ఫుల్ స్టాప్ పడింది. షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దంపతుల మధ్య సయోధ్య కుదిరిందని క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. ఇరు వర్గాలతో మాట్లాడిన మల్లు రవి పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని సూచించారు. కామారెడ్డి కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ ముగిసిపోయిందని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దంపతుల మధ్య సయోధ్య కుదిరిందని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోట్ రిలీజ్ చేసింది. పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేయాలని భేదాభిప్రాయాలు ఏవైనా ఉంటే అంతర్గతంగానే పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ క్లారిటీ ఇచ్చింది. మీడియా ముందు ఈ అంశంపై మాట్లాడకూడదని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులు, ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని కూడా నేతలు నిర్ణయం తీసుకున్నారు. షబ్బీర్ అలీ వాయిస్ పేరుతో వైరల్ అయిన ఆడియో పార్టీలో ప్రకంపనలు రేపింది. మహిళలు కించపరిచేలా, పార్టీని ఇబ్బంది పెట్టేలా షబ్బీర్ అలీ వ్యాఖ్యలున్నాయంటూ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియ. అంతకుముందు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై షబ్బీర్ అలీ పీసీసీకి ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి వర్గం కూడా షబ్బీర్ అలీపై ఫిర్యాదు చేయడంతో రెండింటినీ కలిపి క్రమశిక్షణ కమిటీ విచారించింది. షబ్బీర్ అలీ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దంపతులు కమిటీ ముందు తమ వివరణ ఇచ్చుకున్నారు. నోటీసులు అందుకున్న షబ్బీర్ అలీ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. అయితే మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఈ నెల 21న క్రమశిక్షణ కమిటీ ముందు షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇరు వర్గాలతో మాట్లాడారు. ఆ తర్వాత మల్లు రవి సమక్షంలో నేతలు స్వీట్లు కూడా తినిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోట్ కూడా రిలీజ్ చేసింది.